తెలంగాణలో బీజేపీ చేరికల కమిటీ ఏమైనట్టు? కొత్త వాళ్ళని చేర్చుకుంటున్నారా లేక ఉన్న వాళ్ళని పంపించేస్తున్నారా? చేరికల కమిటీ చైర్మన్ బాధ్యతల నుంచి ఈటెల రాజేందర్ తప్పుకున్నారా? అసలు బీజేపీలో చేరికలు ఉంటాయా ఉండవా? చేరికల కమిటీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి? వాట్స్ ది స్టోరీ? తెలంగాణలో అసలు చేరికల కమిటీ ఉన్నట్టా లేనట్టా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్షణ వేగవంతం చేయడానికి ఈటెల రాజేందర్ నేతృత్వంలో చేరికల కమిటీని వేసినా పెద్దగా సక్సెస్ కానట్లే కనిపిస్తోంది. జాయినింగ్స్ కమిటీ చైర్మన్గా ఈటెల రాజేందర్ దూకుడుగా వెళ్లేందుకు ప్రయత్నం చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు లాంటి నేతలను బీజేపీలోకి రప్పించడంలోనూ ఈటెల రాజేందర్ విఫలమయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో బీజేపీలో భారీగా చేరికలు జరిగాయి. కీలక నేతలంతా కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఈటెల రాజేందర్ ప్రత్యేకంగా చేరికల కమిటీ చైర్మన్ అయ్యాక చేరిన నేతలంతా తిరిగి వెళ్లిపోయారు. విజయశాంతి, రాజగోపాల్ రెడ్డితో పాటు పలు కీలక నేతలు ఈటెల రాజేందర్పై విమర్శలు చేస్తూ పార్టీ వీడి వెళ్లిపోయారు. బీజేపీలో కొత్తవారి చేరికలు లేకపోగా ఉన్నవాళ్లు కూడా వెళ్లిపోవడం పార్టీని కొంత కలవరపాటుకు గురిచేస్తుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వెళ్లిపోయిన నేతలను తిరిగి పార్టీలోకి రప్పించుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. చేరికలపై మళ్లీ బీజేపీ అధిష్టానం ఫోకస్ పెడుతుందా? అసలు కాషాయ పార్టీలో కొత్తగా చేరికలు ఉంటాయా? బీజేపీ జాయినింగ్స్ కమిటీ కాస్త నేతలను పంపించే కమిటీగా మారిందని నవ్వుకుంటున్న నేతలకు పార్టీ హైకమాండ్ ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.